ఇండియన్ నేవీలో అగ్నివీర్ సోల్జర్స్ గా కరీంనగర్ కొత్తపల్లి తేజస్ అకాడమీ విద్యార్థులు ఎంపికయ్యారన్నారు ఆ సంస్థ చైర్మన్ సతీష్ రావు. అకాడమీలో శిక్షణ పొంది నేవీలో ఎంపికైన 21 మంది విద్యార్థులను అభినందించారు. తేజస్ విద్యార్థులు మరోసారి డిఫెన్స్ ఉద్యోగాల్లో సత్తా చాటారన్నారు. నేవీలో తేజస్ అకాడమీ విద్యార్థులు ఎంపిక కావడం గర్వంగా ఉందన్నారు. డిఫెన్స్ ఉద్యోగాలతో పాటు తమ జూనియర్ కళాశాల ఇంటర్ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో రాణిస్తున్నారన్నారు చైర్మన్ సతీష్ రావు. తేజస్ అకాడమీ శిక్షణతోనే నేవీలో ఉద్యోగాలు సాధించామన్నారు విద్యార్థులు. తేజస్ అకాడమీ నుంచి 21 మంది విద్యార్థులకు ఇండియన్ నేవీలో ఎస్ఎస్ఆర్ అనగా సీనియర్ సెకండరీ రిక్రూట్స్ ఉద్యోగాలు సాధించడం జరిగింది. వీరందరూ కూడా అగ్నివీరులుగా ఎంపిక కావడం జరిగింది. మే నెలలో జరిగిన నేవీ నియామక ప్రక్రియలో పాల్గొని అన్ని టెస్టులు అర్హత సాధించి జాతీయ స్థాయిలో మెరిట్ సాధించి ఉద్యోగాలకు ఎంపిక కావడం జరిగింది. వీరందరూ సెప్టెంబర్ 11న ఇండియన్ నేవీ ట్రైనింగ్ సెంటర్లో చిల్కాలో రిపోర్ట్ చేయాల్సి ఉంది. వీరందరూ కూడా నేవీలో ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని మంచి గుర్తింపు తీసుకురావాలని, వాళ్ళ తల్లిదండ్రులకు మా సంస్థకు మంచి పేరు తీసుకురావాలని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. నేను 10th అయిపోగానే తేజస్ డిఫెన్స్ మీద ఇంట్రెస్ట్తో తేజస్లో జాయిన్ అయ్యాను. ఇక్కడ లెక్చర్స్ అనుభవం వల్ల ఫస్ట్ ఇయర్లో 4th డిస్ట్రిక్ట్ తెచ్చుకున్నాను. సెకండ్ ఇయర్ సార్ నాకు ఫ్రీ సీట్ ఇచ్చాడు. సెకండ్ ఇయర్ కూడా అట్లనే కష్టపడి 983 తెచ్చుకున్నాను. నాకు డిఫెన్స్ రంగంలో వెళ్ళాలనే ఉద్దేశంతో నేను ఫస్ట్ అటెంప్ట్లోనే నేవీ ఎస్ఎస్ఆర్ జాబ్ కొట్టాను. థ్యాంక్స్ ఫర్ తేజస్. నేను ఇక్కడ ఇంకా 10th అయిపోతూనే వచ్చాను. 10th అయిపోతూనే రావడంతోనే నాకు ఇక్కడ ఫ్యాకల్టీ నచ్చింది, కాలేజ్ నచ్చింది, అడ్మిషన్ తీసుకున్నాను. అడ్మిషన్ తీసుకున్నాక నేను ఇక్కడ ఫస్ట్ ఇయర్లో 432 మార్క్స్ సాధించాను అందరి ఫ్యాకల్టీ వల్ల. తర్వాత ఇంటర్ సెకండ్ ఇయర్లో 930 మార్క్స్ సాధించాను అందరి ఫ్యాకల్టీ వల్ల. తర్వాత నాకు ఆర్మీలో జాబ్ వచ్చింది, కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వెళ్ళలే. అది సెకండ్ అటెంప్ట్ నేవీ ఎస్ఎస్ఆర్ పోయినా రాసిన. ఫస్ట్ అటెంప్ట్ వెళ్ళిన తర్వాత ఫిజికల్ టెస్ట్ మెడికల్ టెస్ట్ అయిపోయింది, అది కూడా 2 వెళ్ళిన. తర్వాత నాకు మెరిట్ లిస్ట్ ఉండే, మెరిట్ లిస్ట్లో కూడా నేను బయటకు వచ్చిన. ఇప్పుడు జాబ్కు నేను వెళ్తున్నా 15కి. నాకు నేవీ ఎస్ఎస్ఆర్లో జాబ్ వచ్చింది. నేను ఇక్కడికి ఇంటర్లో జాయిన్ అయినా. ఇంటర్ అయిపోయాకనే మంచి మార్కులు వచ్చినాయి. నాకు ఇక్కడ ఫ్యాకల్టీ వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. బెస్ట్ స్కోర్ వచ్చింది నాకు. తెలంగాణలోనే ఇది టేస్ అనేది నంబర్ 1 కాలేజ్. ఇక్కడికి వచ్చిరంటే మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. నా హైట్ తగ్గ జాబులు చూసుకుంటే నాకు డిఫెన్స్ జాబులు చేరువలో ఉన్నాయి. నా ఇంటర్ అయిపోయింది కాబట్టి డిఫెన్స్ జాబులకు నేను అర్హత పొందాను. ఇక్కడ వచ్చాక నా హైట్ తగ్గట్టుగా జాబ్స్ వీళ్ళు చెప్పారు, దాంతో నేను వాడికి అప్లై చేశాను. ఈరోజు జాబ్ సాధించాను. ఇండియన్ నేవీ ఎస్ఎస్ఆర్కి అప్లికేషన్ చేసుకున్నాను. తిరుపతి వెళ్ళి ఫస్ట్ స్టేజ్ ఎగ్జామ్ కంప్లీట్ చేసుకొని ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ మరియు మెడికల్ టెస్ట్ సెకండ్ ఎగ్జామ్లో నేను ఐఎన్ఎస్ అద్యార్లో చెన్నైలో కంప్లీట్ చేసుకున్నాను. తర్వాత మెరిట్ లిస్ట్కి ఇప్పుడు నాకు 17th రోజు జాయినింగ్ ఉంది. ఐఎన్ఎస్ చిల్కా ఒడిశాలో జాయినింగ్ ఉంది. మా బాబును మేము ఇక్కడికి పంపించినప్పుడు అనుకున్నాము, అంటే కొట్టగలుగుతాడా, ఏదైనా అంబిషన్ పెట్టుకొని పోతుండే కానీ కొట్టగలుగుతాడా లేదా అని చెప్పేసి అనుకున్నాము. కాకపోతే కొట్టిండు. మా బాబు చాలా కష్టపడి ఇప్పుడు దీంట్లో సాధించిండు. మా యొక్క కొడుకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఈ కాలేజీలో జాయిన్ అయినాడు. నావీ ఎగ్జామ్లో పాస్ అయ్యి మంచి జాబ్ కొట్టిండు. మా కొడుకుతో పాటు ఇక్కడ కాలేజీలో మంచి టీచింగ్ సిబ్బంది మంచిగా బోధించినారు. మా కొడుకు జాబు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మంచి స్టేట్ కాలేజ్ ఫస్ట్ వచ్చిండు. ఈ కాలేజీకి ప్రిన్సిపాల్ సార్కి అందరికీ కృతజ్ఞతలు.